సందర్భంలో ట్రంప్తో నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారం. సో ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ని కలిసి, ఎందుకంటే హౌతీలకి ఇరాన్కి ఎక్కడో ఒక కాస్త ఆ ర్యాపో ఉంది కాబట్టి కేఏ పాల్ ఇప్పుడు ఇరాన్ని వెళ్ళి మరి ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్ అలీ ఖమేనీతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా హౌతీలను ఒప్పించే విషయంలో? అంత దూరం వెళ్ళవలసిన లేదు. ఇరాన్ గవర్నమెంట్ ఇప్పుడే 4 hours బ్యాక్ మీటింగ్ అయింది. ఇరాన్ లీడర్స్ ఉన్నారు. ఓకే, ఇరాన్ తోను ఒమాన్ లీడర్స్ తో మాట్లాడాను నేనే డైరెక్ట్ గా. ఓకే, ఒమాన్ కి మంచి రిలేషన్ ఉంది, ఇరాన్ కి మంచి రిలేషన్ ఉంది. ఆ సైడ్ నేను వీడియోలో చూడండి, ఇరాన్ లీడర్స్ తో మాట్లాడాను, ఒమాన్ లీడర్స్ తో మాట్లాడాను. వాళ్ళతో హూతీకి మంచిగా ఉంది. కానీ హూతీ లీడర్స్ మెయిన్ మాట్లాడాను, ట్రైబల్ లీడర్స్ మెయిన్ మాట్లాడాను, ఫ్యామిలీ మెయిన్ మాట్లాడాను. ఇవన్నీ బాగున్నాయి. అటు సైడ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇంకేంటి, ఎవరు మోదీ గవర్నమెంట్ సైడ్ ఉన్న వారితో ప్రసాద్ గారికి, అలీమీ గారికి లెటర్ పంపించాను. వారు డెసిగ్నేట్ చేసిన అంబాసిడర్ నాతో కూర్చున్న వీడియో మీకు మీడియాకి రిలీజ్ చేశానో లేదో మమతానో మా టీంని అడిగితే చెప్తారు. చేసినట్టు ఉంది ఒక వీడియో, నేను అంబాసిడర్ గారు కూర్చున్నది. ఎవరు చేశారని రిలీజ్ చేసాం, అది కూడా మీరు ప్లే ఉంది, మీ పక్కన ప్లే అవుతోంది అది. ఆయన అంబాసిడర్ గారు, అటు సైడ్ గవర్నమెంట్ ఇంకేం రుజువులు కావాలి? ఎంత పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారండి. ఇది సాల్వ్ అయిపోద్దండి. కానీ ఎందుకు నేను ఈ ఫ్యామిలీ కొరకు, ఈ హూతీ గవర్నమెంట్ కొరకు ఒక ట్వీట్ అడుగుతున్నాను. పాల్ గారికి మేము అబ్జెక్షన్ లేదు, లేదా పాల్ గారికి మేము మద్దతు ఇస్తున్నాం, లేదా మేము చేస్తాం, పాల్ గారిని వదిలే. పాల్ గారు అని అవసరంలే, డాక్టర్ పాల్ అని అవసరంలే. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు బి ఇన్వాల్వ్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నిమిషా ప్రియా అని చెప్తే చాలు. నాకు ఇండైరెక్ట్ గా మెసేజ్ కొట్టినట్టు నా పేరు ఎత్తుకుంటా. లేదా we సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్. తప్పే ఉందండి. నేను మోదీ గారి కొరకు 2007 నుంచి 14 వరకు పిచ్చోళ్ళ 18 రాష్ట్రాలు ప్రపంచం అంతా ఆయనంత మంచోడు లేదని క్యాంపెయిన్ చేశాను. నాకు కొన్ని పాలసీలు నచ్చలేదు. ఫైనాన్షియల్ పాలసీస్, అన్ఎంప్లాయ్మెంట్, అప్పులు, దేశం నాశనం పాలసీ మాట్లాడతా. ఎప్పుడైనా మోదీ గారిని పర్సనల్ గా అటాక్ చేశానా? లేదు. ఇక్కడ నిమిష అంటే మీరు ప్రధాని మోదీతో ఒక మంచి పాజిటివ్ ర్యాప్ ఉందని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది మీకు. ఇంత ఎఫర్ట్ పెట్టిన కేఏ పాల్ ఇప్పుడు తను మరణశిక్షను వెళ్లే కన్నా ముందు ఒక అడుగు దూరంలో తను ఆపేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ హౌతీ నేతలతో మాట్లాడిన క్రమంలో సరే ఉరిశిక్ష కాదు, మరి మరణశిక్ష కాదు, కానీ ఒక శిక్ష వేసి కాస్త ఇక్కడే ఉంచే ప్రయత్నం, ఇటువంటి కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందండి మీతో? లేదు, నేను క్లియర్ గా బై గాడ్ గ్రేస్ వాళ్ళతో మాట్లాడింది. క్షమాభిక్ష పెట్టడానికి, తన రిలీజ్ చేయడానికి, నేను ఇండియా తీసుకొని రావడానికి మా తరపు నుంచి అన్ని కన్ఫర్మ్ అయిపోయి. మా మధ్యవర్తులు, నేను మాట్లాడింది, మా మధ్యవర్తులు మాట్లాడింది. మీకు కొంతమంది మోస్ట్ పవర్ఫుల్ క్రెడిబుల్ లీడర్స్ పేర్లు, ఫోటోలు రిలీజ్ చేశారు మీకు. ఇంకేంటి, అది ఇక్కడ ఇష్యూ. ఈ ముగ్గురు హ్యాండిల్ చేస్తుంటే అది రప్చర్ అవుతుంది. ఓకే, ఒకరే చేయాలి ఏదైనా పని. ఇప్పుడు ఇది హార్ట్ సర్జరీ అయితే ముగ్గురు సర్జన్స్ చేస్తున్నారు అనడానికి. ఇది ఒక ఇష్యూ. ఒక ఫ్యామిలీ క్షమాభిక్ష పెట్టాలి, ఒక గవర్నమెంట్ హూతీ రిలీజ్ చేయాలి, ఒక ట్రైబల్ లీడర్ ఎవరైతే ఫ్యామిలీ కింద వాళ్ళ ముగ్గురితో మేము టచ్ లో ఉన్నాం. మా టీం టచ్ లో ఉంది. పెద్ద పెద్ద వారు, చైర్మన్ మహదీ గారు, షేక్ అహ్మద్ గారు, పేర్లు కూడా ఫోటోలు కూడా చూపించాను కదా మీకు. ఎంఎల్ఏ లీడర్స్ ఉన్నారు. ఆ వీడియో ప్లే చేయమంటారు ఒకసారి? ఏదో అవసరం లేదండి, ప్రేయర్ చేయండి తప్పకుండా. ఏం లేదు, మోదీ గారు ఫారెన్ మినిస్టర్, పిఎంఓ ఆఫీస్ నుంచి ఎవడో ఒక అసిస్టెంట్ ట్వీట్ చేస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది. లేదా వాళ్ళ దగ్గర నుంచి నాకు టెక్స్ట్ వస్తే డాక్టర్ పాల్ గో హెడ్, అది చెయ్యకపోతే నేను వదిలేస్తాను అని కూడా అనడం లేదు. క్లారిటీ వస్తుంది అని. రైట్, కేఏ పాల్ గారు, ఇక్కడ మీరు బహుశా సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఇక్కడ, ఎందుకంటే తెలుగునాట కూడా మీరు సుప్రసిద్ధులు అక్కడ. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంతో మాట్లాడి, ఎందుకంటే కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంతో, పవన్ కళ్యాణ్తో కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుతో కావచ్చు, కూటమి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం జరుగుతోందా? వాళ్ళకి అపాయింట్మెంట్ లేదండి. ఆ లో లెవెల్లో మనం మాట్లాడొద్దు ప్లీజ్. ఓకే, టైం వేస్ట్. ఓకే, నిమిషా ప్రియకి మరలా 10 సార్లు అదే ప్రశ్న ఎందుకు? నిమిషా ప్రియకి
క్షమాభిక్ష పెట్టాలంటే ఏ కుటుంబం ఆ కుటుంబంతో మాట్లాడాము. ఓకే. అవర్ యూ, థ్యాంక్ యూ, am I మేకింగ్ టూ మచ్ నాయిస్? వాళ్ళు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఇదిగో ఆయనే మోస్ట్ పవర్ఫుల్, ఒకసారి చూపించగలరా? ఒకసారి చూపిస్తారా? ఫ్యూచర్ సనా ప్రెసిడెంట్. బాగోదేమో అలా చూపించడం. ఒకవేళ రాగలరంటే ఆయన రమ్మనండి, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రైబల్ లీడర్స్ ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే మీ మీ పేరు ఇక్కడ గట్టిగా వినిపిస్తోంది. చైర్మన్, you want to say hi? Yes, you want to say hi? రైట్. యమన్ పాల్ గారు ఎవరండి తెలుసుకోవచ్చా? అదే లీడర్స్ ఆయన, అదిగో ఆయన పెద్ద ఆయన లైన్ లో ఉన్నారు. ఒక్కసారి చూపించరా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈయన ట్రైబల్ లీడర్. ఒక్కసారి మాట్లాడిస్తారండి ఆయనతో? I don't think he speaks English. Okay. Does he speak? He doesn't speak English. He doesn't speak English. Okay. This is future leader. Okay. Of great country. This is Chairman Mahdi. Okay. Who is helping very graciously. So can I talk I to will him? close the door. Can I talk to him with you? He is they are ఒక ఆయన చెప్పండి. ఆదేశ్ అని పెద్ద ఆయన లీడరు, ఆయన చేస్తుంది. రెండోది అట్నుంచి కరెక్ట్ మంచి టైంలో ఎవరైతే ఈ ట్రైబల్ లీడర్ అన్నానో వాళ్ళకి ఆయన ఫోటో మళ్ళీ బాధపడతారేమో. ఆ ట్రైబల్ ఎవరైతే ఫ్యామిలీకి డైరెక్ట్ లీడర్, ఇప్పుడు మీరు వీడియోలో ఫోటోలో ఆయన్ని చూశారు, ఫోన్ లో మాట్లాడుతుంది. వారికి అరబిక్ లాంగ్వేజ్. సో చైర్మన్ మాది గారు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆయన అనేక సంవత్సరం ఇండియా 5-6 times వచ్చారు. ఆయన పెద్ద ఆయన 80 years చెప్పాను కదా, నా గ్లోబల్ పీస్ అంబాసిడర్. చాలా మంది ఆ కాలంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు అందరిని కలిసి అమెరికాలో చాలా మందిని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నాతో ప్రపంచం అంతా తిరిగారు. మన ఎర్రం నాయుడు గారు, బాలయోగ్ గారు, ఈ దేవగౌడ్ గారు ఎలా తిరిగారో వీరు. సో మీరు లక్కీ, కరెక్ట్ టైంలో నేను ఎక్కువ వాయిస్ మాట్లాడుతున్నాను, నాకు రావడం. ఇంకా టీమ్స్ వస్తున్నారు ఇప్పుడే. పాల్ గారు ఎన్ని రోజులు ఉండబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు అందరూ కోరుతోంది ఒకటే, పాల్ గారు ఏం జరిగినా మీరు మాత్రం అసలు ఏం పట్టించుకోవద్దు, ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోవద్దు, మీరే నిమిష ప్రియుడు పట్టుకురండి చెప్పి వీళ్ళు కామెంట్లో అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అవన్నీ ఇప్పుడు మాట్లాడడం కాదు. మనం టైం ఇచ్చాం, మార్నింగ్ 9కి వీడియో రిలీజ్ చేసి రేపు మార్నింగ్ వరకు చూద్దాం. ఓకే. నాకేంటంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి మీద ఐ గ్రేట్లీ రెస్పెక్ట్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ అండ్ రూపాలాజీ. దే విల్ ఆస్క్ either the prime minister or Jaishankar ji to say, hey, let us support Dr. Paul. Inkoke, otherwise there are 59 others who are already given death sentence. Okay. Let them release all of them, or I'll go and release them. నాకు ఇతర పనులు ఉన్నాయి కదా, ఎందుకు ఇందులో ఎంటర్ అయ్యాను? అయినా ఇంత మంచి పీస్ చూసారా? క్షమాభిక్ష పెడుతుంది. హూ ఇస్ క్షమాభిక్ష పెడుతుంది? ఒక ముస్లిం. ఎవరికి? ఒక క్రిస్టియన్ కి. ఎవరు ఇక్కడ? ఒక హిందూ లీడింగ్ 60-70% మన ఇండియన్స్ హిందూస్, ఓన్లీ 20% ముస్లిమ్స్ అండ్ 10% క్రిస్టియన్స్ ఓవరాల్ అనుకుందాం. ఎంత బ్యూటీ ఇది! June 21st సమిట్ చూసారు కదా మీరు ఢిల్లీలో. హిందూ లీడర్, ముస్లిం లీడర్, క్రిస్టియన్ లీడర్, జూయిష్ లీడర్, జైన్ లీడర్, సిక్ లీడర్, ఆల్ లీడర్స్. 7 రిలీజియస్ లీడర్స్ వచ్చారు మన ఢిల్లీ సమిట్ గంటల్లో. 7. ఇంకెవరైనా ఇలాంటి సమిట్లు పెట్టారా? 34 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. సో మనం కలుపుకుంటూ పోవాలి. నాకు ప్రైమ్ మినిస్టర్ గారితో గొడవలు ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. మీరు ఇందాక మన కాల్లో మాట్లాడినప్పుడు పరిస్థితి వచ్చేసింది కనుక ఈ కన్ఫ్యూజన్ తీసేయడం కొరకు అసలు ఈ విషయాలు మనం మీడియాలో మాట్లాడకూడదు. అందుకే నేను మాట్లాడినప్పుడు ఎవరికి చెప్పలేదు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి చెప్పలేదు, నేను ఎక్కడికి వెళ్ళానో ఎవరికి చెప్పలేదు, ఈ ఒక్క వీడియోలు రిలీజ్ చేయలేదు. ఎప్పుడు
మీరు చాలా సైలెన్స్ గా వర్కౌట్ చేసుకెళ్లారు, దీంట్లో మాత్రం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. రెండో మాట, మీరు ఒక మాట అన్నారు కలుపుగోలుతనానికి సంబంధించి. మీరంతా కలుపుగోలుతనం కాబట్టి ఈరోజు ఇంతవరకు వచ్చిందని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో. మీరు అన్నారు ఇందాకలా ఆ బాధిత కుటుంబంతో అని చెప్పి. ఆ బాధిత కుటుంబం 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పి, ఒక వర్గం ఏమంటోంది, ఇంకో వర్గం మీతో తమ అనుభవాలను ఏం పంచుకుంటోంది, ఏమంటోందండి? ఒక కుటుంబంలో ఎవరైతే మీరు ఫోన్ లో చూసారో అదే రిపోర్ట్ ఇస్తున్నారు ఆయన. అసలు నేను అంతా మాట్లాడాలి, నాకు ట్రాన్స్లేటర్ మా